ఇండస్ట్రీలో వారసుల ఎంట్రీ కొత్తేమీ కాదు. స్టార్ హీరోల కొడుకులు, కూతుర్లు ఇదే రంగంలో స్థిరపడాలని చూస్తుంటారు. చాలా రేర్గానే ఇతర వ్యాపారాల్లో కొనసాగుతుంటారు. అందులోనూ టాలీవుడ్ నుంచైతే కోట్లాది మంది ప్రేమాభిమానాలు పొందే ఫీల్డుని ఎందుకు వదిలేసుకుంటామని ఇటువైపు రావడానికి ఆసక్తి చూపిస్తుంటారు. అయితే ఇక్కడ వారసత్వంతో పాటు టాలెంట్ కూడా చాలా అవసరం. రెండు ఉన్నప్పుడే రాణించడానికి అవకాశం ఉంటుంది. అయితే వారసులంతా సక్సెస్ అయిన సందర్భం కూడా లేదు. దివంగత నటుడు శ్రీహరి తర్వాత అతని కుమారుడు ఇండస్ట్రీకి వచ్చి సినిమాలు చేశాడు. కానీ సక్సెస్ అవ్వలేదు. అవకాశాలు రాకపోవడంతో అతడిప్పుడు దూరంగా ఉన్నట్టుగా తెలుస్తోంది ఇండస్ట్రీకి. ఇక అంతకుముందు బ్రహ్మానందం కుమారుడు కూడా ఎంట్రీ ఇచ్చాడు. కానీ అతను కూడా సక్సెస్ కాలేదు. కొన్ని సినిమాలు చేసి వెళ్లిపోయాడు. ఇలాంటి సన్నివేశాలు కూడా ఎదురవుతుంటాయి. తాజాగా మరో దివంగత నటుడు వేణుమాధవ్ కుమారులు ఇండస్ట్రీకి వస్తారా అన్న అంశం తెరపైకొచ్చింది. వేణుమాధవ్ భార్య శ్రీవాణి, ఆ దంపతులకు 2 కుమారులు, పెద్దబ్బాయి ప్రభాకర్, చిన్నబ్బాయి సావికర్. ఒక ఇంటర్వ్యూలో తల్లితో పాటు పాల్గొన్నారు. ఇద్దరు పెద్దవాళ్లే, ఇండస్ట్రీకి పనికొచ్చే కటౌట్సే. అయితే వస్తారా రారా అన్నది చూడాలి. ప్రస్తుతం ఇద్దరు చదువుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఈ సందర్భంగా శ్రీవాణి భర్త గురించి కొన్ని విషయాలు పంచుకున్నారు. అవేంటో ఆమె మాటల్లోనే. మా పెళ్లి తర్వాతనే వేణుమాధవ్ బిజీ అయ్యారు. అవుట్డోర్ షూటింగ్స్ ఉన్నప్పుడు 2-3 వారాల తర్వాత రావడం ఆయనకి అలవాటే. ఇక ఇప్పుడు కూడా ఆయన ఎక్కడికో షూటింగ్లో ఉన్నారు. రేపో మాపో వచ్చేస్తారు అని నాకు అనిపిస్తుంది. షూటింగ్కి బయటికి వెళ్ళినప్పుడు ఏమాత్రం సమయం దొరికినా తనే కాల్ చేస్తూ ఉండేవారు. పిల్లల్ని ఎంతో బాగా చూసుకునేవారు. ఆర్థికంగా మాకు ఎలాంటి ఇబ్బందులు లేవు. ఆయన తీసుకున్న ముందస్తు జాగ్రత్తనే అందుకు కారణమని చెప్పుకొచ్చింది భార్య శ్రీవాణి.